హలో ఆల్, ఇవాల్టి టాప్ బ్రేకింగ్ న్యూస్ హైలైట్స్ చూద్దాం. మొదటిగా, పశ్చిమ ఆసియాలో టెన్షన్ పెరుగుతుంది. ఇరాన్ కాల్పుల విరామన ప్రతిపాదన చేస్తుండగా భారత్ శాంతి చర్చలకై మద్దతు తెలిపింది. చమురు ధరలపై దీని ప్రభావం కనిపిస్తోంది. తర్వాత, నీరవ్ మోదీకి భారీ షాక్. యూకే కోర్టు ఎక్స్ట్రాడిషన్ కేసును మళ్లీ తెరవాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. ఇది భారత్కు పెద్ద న్యాయ విజయం. ట్రాన్స్జెండర్ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. అయితే కొన్ని క్లాజులపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా, పీఎన్జీ ఉన్న ప్రాంతాల్లో ఎల్పీజీ వాడకాన్ని తగ్గించాలని కేంద్రం హెచ్చరించింది. మార్పు చేయని వారికి ఎల్పీజీ సరఫరా నిలిపివేయొచ్చు. విదేశీ నిధుల నియంత్రణకు ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇందులో కీలక మార్పులు ప్రతిపాదించారు. ఢిల్లీ పోలీసులు 20,000 పైరేటెడ్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది భారీ దాడిగా చెబుతున్నారు. వందేమాతరం అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివక్ష భయం అస్పష్టమని పిటిషన్ను కొట్టివేసింది. భారత్ చైనా సరిహద్దులో గస్తీ పెరిగింది. భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టమయ్యాయి. పిల్లల ఆన్లైన్ డేటా భద్రతపై ఎన్హెచ్ఆర్సీ ఆందోళన వ్యక్తం చేసింది. చివరగా, సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో హీట్వేవ్స్ పెరిగే ప్రమాదం ఉంది. ఇవే ఇవాల్టి ముఖ్య వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.